మ్యాటర్ ఏంటంటే మనం మొదటిసారి ఒక గాలి మోటారులో ప్రయాణించబోతున్నాము. అలాగే మొదటిసారి ముంబై పోతున్నాము. అంటే ఇంత ముందు పోయినా అది దేవుడికి ఇచ్చిన, ఎందుకంటే ఐ వాజ్ లైక్ దాంట్లో నేను ఒక గంట సేపు కూడా ముంబైలో నిలబడలేదు. గంట కూడా కాదు, 15 నిమిషాలు కూడా సరిగ్గా నిలబడలేదు. దట్స్ వై అనమాట. సో ఈ ప్రయాణంలో నేనాను అబ్దుల్ రౌఫ్ పోతుండే. వై అబ్దుల్ రౌఫ్ మీన్స్ చెప్పా కదా, ఒక 2 సంవత్సరాల కిందట వాడి పని మీద వాడు, నా పని మీద నేను, మేము ఇద్దరు కలవకుండా ముంబై పోయి కలుద్దాము అని అనుకొని కలవకోకుండా తిరిగి వచ్చాము. అండ్ ఐ థాట్ దట్ జస్ట్ we needs to refill that gap అనిపించింది అనమాట. సో కావున మనము అబ్దుల్ రౌఫ్ కలిసి గాలి మోటార్ ఎక్కి ముంబై పోయి తిరిగి వస్తున్నాము. సో we are doing self checking. ఎయిర్పోర్ట్కి వచ్చినాం, డ్రైవింగ్ పెట్టేసినాం. మన ఆర్టీసీ బస్సుకి దీనికి పెద్ద తేడా ఏం లేదన్నట్టు అనిపిస్తుంది. ఐ వాంట్ సే సంథింగ్. మన కొత్తగా వచ్చిన ఆర్టీసీ బస్సులు పింక్ ఉండేది, గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది అంతా నాకు బెల్ట్ పెట్టుకోవడం రావట్లేదు. दीपक शर्मा है और सह कप्तान मनसुख मौर्य है और मैं ब्रायन चुनाव की फ्लाइट सुपरवाइजर हूँ. ఒకటి తీసుకోరా క్యాప్చర్. ఇప్పుడు బస్సులు ఎక్కి ట్రావెల్ చేస్తాం కదా, ఎప్పుడు ఫ్లైట్ ఎక్కడ అయిపోయింది ఇంకేమడం. స్కేరీ ఫీల్ వస్తుంది. ఇప్పుడు సడన్ గా వెయిట్ అప్ డౌన్ అయ్యి ఇట్లా మధ్యలో తిరుగుతారు. కనీసం చచ్చిపోతాను, ఏముండదు. కనీసం ఒక 500 మీటర్ actually I said no, but వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట. సో దట్స్ వై దే ఆర్ ప్రొవైడింగ్ దిస్ ఆల్. టేస్ట్ ఈజ్ నాట్ యాజ్ గుడ్ బికాజ్ మనం ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడు ఇక్కడ మన నాలుగు మీద ఉండే సెన్సరీ గ్లాండ్స్ అనేవి ఎక్కువ పనిచేయవు. సో ఈ టేస్ట్ ఉన్నా కానీ టేస్ట్ లేదని అనిపిస్తుంది. నా వల్ల మీరు ఈరోజు ఒక ఫ్లాట్ నేర్చుకుంటారు. Them pav bhaji, they give something to me. Pakodi, aloo samosa, bread. Classic అర్థం అవుతుంది మీ ఫక్డ్ అప్ అని. ఈరోజు మన అమ్మ నిన్న బతాల ఈ రూమ్కి వీళ్ళు 2500 ఛార్జ్ చేశారు. ఇది ఒక రకమైనది జాంకాయ, ఇంకా ఇవి కలిపి మసాలా కలిపి మాక్టైల్ అంట.
చాయ్ చాలా బాగుంది. This is time to check out. మీ దగ్గరేనా? బాగా రాస్తా. సో వీఆర్ గోయింగ్ టు మెరిన్ డ్రైవ్. అదేనమ్మా, అంటే దాని పేరు నేనే ఇదే ఫస్ట్ టైం అంటాం. అదే బిజినెస్ మ్యాన్లో పెయింటింగ్ అండ్ చాలా మున్నాబాయ్ అది ఆ లొకేషన్కి మనం వెళ్తున్నాం టు రీక్రియేట్ దట్ వైబ్. నాకు ఇక పేదోళ్ళు లెక్క ఉండాలని లేదు. సో దట్స్ వై ఐఎమ్ ఇక నేను ఉన్నోడిని కావాల్సిన సమయం వచ్చింది. మరి ఎంత నీట్గా ఉంది. ఇక నేను పేదోళ్ళ లెక్క ఉండదలుచుకోలేదు. నా అసలు క్యారెక్టర్ ఎక్కుదాం అనేసి డిసైడ్ అయ్యా. సో దట్స్ వై ఎంజాయ్ ట్రాఫిక్. When you are on 35, you don't need to. ఇది మెరైందారా? రఫ్ నేను ఎత్తుక్కుంటున్నా ముందు. రెండు కలిపి రావట్లేదు, మధ్యలో ఇది అడ్డొస్తాను నేను. ఐ థింక్ నేను తాజ్ హోటల్ ఇక్కడ ఉండదు అనుకున్నా, కానీ మన తాజ్ హోటల్ తాజ్ టీ అంటే తూరిగంటి, అందుకనే మన అని కలిపాను, లేకపోతే కలపబోదు. దిస్ ఇస్ తాజ్ హోటల్ అండ్ దిస్ ఇస్ గేట్ వే ఆఫ్ ఇండియా. మన ఆహ్వాన్ని మన్నించి మనల్ని తోలుకోపోవడానికి వస్తున్న షాపర్లకు నా ధన్యవాదములు. కమాండర్ యా 0166 వేర్ ఆర్ యూ? యా చూసాను. స్నాప్ తీయాలా? ఇక్కడ చూసే జనాలకి ఇవన్నీ చాలా నచ్చుతున్నాయి. దట్స్ వై ఐఎమ్ కాలింగ్ అనదర్ ఐటమ్ టు. తిను. జాగా గత 2 గంటలుగా అబ్దుల్ రౌఫ్ని బజార్లో ఎమ్మడి తిప్పుకుంటూ షాపింగ్ చేస్తున్నా. సో గత 2 గంటలుగా రౌఫ్ని వేపుకు తిన్నాను, షాపింగ్ చేశాం. అండ్ గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్ అయిపోయినాయి. అదేంటా మెరైన్ బీచ్ అదా? మెరైన్ డ్రైవ్ చూసావా? అదే గుర్తుందో లేదు, టెక్స్టింగ్ కదా. లెట్స్ గో టు మెరైన్ డ్రైవ్. యా మనం మెరైన్ డ్రైవ్కి వచ్చి చాలాసేపు అవుతుంది. డ్రాబ్యాక్ ఏంటంటే, పర్సనల్ డ్రాబ్యాక్ ఏంటంటే మాకు బాగా దాహం వేస్తుంది, వాటర్ తాగలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైటింగ్ లేకపోయేసరికి చూడటానికి అంత ప్రశాంతంగా ఏమీ లేదు, అంటే అంత వ్యూ కనపడట్లేదు. కాకపోతే చాలా పీస్ఫుల్గా ఉంది, కానీ ఇంటర్నల్గా మేము పీస్ఫుల్గా లేదు వాటర్ లేక. మెరైన్ డ్రైవ్ని ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేయలేదు, అని కూర్చొని మళ్ళీ అయ్యే లంగా ముచ్చట్లు పెట్టుకున్నాం.
అవి కంప్లీట్ అయినాయి. టైం 9:30. ఇక దాని పేరేం పేరురా, ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆడేమైనా తినేసి ఇంటికి వెళ్ళిపోదాం. అదిదా నమ్మోడా ప్లాన్. వీడికి వీళ్ళ మమ్మీ గుర్తొస్తుంది.